బేబీజీ అమరావతి వెంచర్లో ఫ్రీడమ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ చార్జెస్ జనవరి 26 వరకు మాత్రమే. కాల్ 040-690-32244. డిసెంబర్ నెలకు సంబంధించి ప్రాపర్టీ రికవరీ మేళా జరిగింది. 1,07,17,800 రూపాయలు విలువైనటువంటి సొత్తును స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించారు విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్జీ గారు. అయితే ఈ పోయినటువంటి వస్తువులు ఒక్కసారి గమనిస్తే గనుక మనం 360 వరకు సెల్ ఫోన్లు, 294 గ్రాముల గోల్డ్, 300 గ్రాముల సిల్వర్ ఉంది. అందులో ఏపీఎస్ఆర్టీసీ బస్సు కూడా పోయిందండి. ఇంకా ఆటో, 15 మోటార్ వెహికల్స్, అలానే కొన్ని యాక్సెసరీస్తో పాటు కొంత నగదు, 1,07,000 వరకు నగదు కూడా మొత్తం డిసెంబర్ నెలలో పోయినటువంటి సొత్తు విలువ. అయితే దీన్ని రికవరీ చేసి ఈరోజు బాధితులకు అప్పగించారు. అయితే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన 2 కేసులు చాలా ఇంట్రెస్టింగ్. ఒకటి ఏపీఎస్ఆర్టీసీ బస్సు పోవడం అయితే, ఇంకొకటి పక్కింటికి మీరు చాలా బాగా వంటలు చేస్తారు, మా ఇంటికి చుట్టాలు వచ్చారు, వచ్చి కొంచెం వంట చేసి హెల్ప్ చేయరా అంటూ ప్రేమగా పిలిచారు. ఆ ఇంటికి చుట్టాలుగా వచ్చిన వాళ్ళే ఈ వండడానికి వచ్చిన వారి ఇంట్లో దొంగతనానికి తెగబడ్డారు. అసలు ఎన్ని ట్విస్టులు ఉన్నాయంటే ఈ కేసులో. సిఐ గారు మనతో పాటు ఉన్నారు, సార్తో మాట్లాడదాం. చక్రధర్రావు గారు, సార్ 2 కేసులు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తోంది. అంటే ఇలా కూడా మారిపోతారా ఈజీ మనీ కోసం? ఇంతకు ముందు వరకు ఏదో హౌస్ బ్రేకింగ్స్ చేస్తున్నారు అంటే లోపల ఉన్నవి దాచుకోవడం వరకు అనుకోండి, కానీ ఇప్పుడు మనుషులు కూడా హింసించి వేధించి ఉన్నటువంటి బంగారం, నగదు దోచుకెళ్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఫస్ట్ ఈ బస్ కోసం చెప్పండి సార్. ఈ బస్ కేసుకు వచ్చేసరికి మనకి ఈ నెల 18వ తారీఖున మనకి ఎంవీపీ పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వచ్చిందండి. 16వ తారీఖున వీళ్ళు బస్సుని ఆర్టీసీ కాంప్లెక్స్లో మద్దిలపల్లి ఆర్టీసీ డిపో దగ్గర పార్క్ చేస్తే అది మార్నింగ్ లేక్ చూసుకోవడానికి లేదనేసి కంప్లైంట్. ఇమీడియట్గా మనం టీమ్స్ ఫామ్ చేసి సీసీ ఫుటేజ్ వెరిఫై చేసాం. 16 నైట్ ఆ బస్సు కాంప్లెక్స్లోంచి బయటకు వెళ్ళింది. అది టువర్డ్స్ అనకాపల్లి వెళ్ళింది అనమాట. మధ్యదారిలో డ్రైవర్ ఒక దగ్గర టీ తాగాడు, టీ స్టాల్లో. సో ఆ ఫుటేజ్ మనకు కొంచెం క్లారిటీగా వస్తే మనకి ఇన్సైడ్ హ్యాండ్ ఉంటుందేమో ఓనర్ గారికి ఆ ఫుటేజ్ చూపిస్తే ఆయన ఐడెంటిఫై చేశాడు. ఆయన దగ్గర 15 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్న ఏగల పేడరాజు అని డ్రైవర్గా ఆయన దగ్గర వర్క్ చేస్తున్నాడు. ఆయన ఈ బస్సు తీసుకెళ్ళడం జరిగింది. ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ పెట్టి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఆ బస్సును కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ అరౌండ్ ఒక 45-50 ఉంటుంది ఏజ్. ఆయన ఆ బండిని తీసుకువెళ్ళి ఆ ఊర్లో ఉన్నటువంటి నానాజీ అని ఒక కిరాణా షాప్ ఉంటే ఆయనకి డీజిల్ 200 లీటర్ల డీజిల్ దాంట్లో తీసి పైప్ పెట్టి తీసి ఆయనకి అమ్మేయడం జరిగింది. సో ఇద్దరి మీద కేసు నమోదు చేసి ఆయన అదుపులో తీసుకోవడం జరిగింది. ఆ ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది. మన ఎగ్జామినేషన్లో తెలిసింది ఏంటంటే ఈ ఈగల పేడరాజు లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇతని దగ్గరే, ఈ ఓనర్ దగ్గరే ఇంకో బస్సుని కూడా మొదట తీసుకువెళ్ళి అలా విధంగా డీజిల్ అమ్మేసి ఒక టైర్ కూడా అమ్మేసి ఆ బస్సుని అబాండన్ చేశాడు. తాళ్ళపాలెం దగ్గర ఉన్న బైవరం అనే విలేజ్ దగ్గర అబాండన్ చేశాడు. అది కూడా ఒక కేసు ఆల్రెడీ రిజిస్టర్ ఉంది. సో మనం ఇప్పుడు ఈయన పట్టుకోవడం వల్ల 2 కేసులు కూడా డిటెక్ట్ అయ్యాయి. ఆ కేసు కూడా ఛార్జ్ అవుతుంది. ఈ కేసులో కూడా ఆయన అరెస్ట్ చేసి ఛార్జ్ చేయడం జరుగుతుందండి. సార్ కేవలం ఇక్కడ ఆయన మద్యానికి ఎడిక్ట్ అవ్వడం, రెండోది ఈజీగా డబ్బు సంపాదించేసి ఆ అవసరాలు తీర్చుకోవాలి అనేది వెరీ క్లియర్గా మోటో కనిపిస్తోంది. ఈ తరహా దొంగతనాలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి. అందులో యూత్ కూడా చాలా వరకు ఉంటున్నారు. అవునండి, కొన్ని కేసుల్లో యాక్చువల్గా అయితే ఈ మైనర్స్ అరౌండ్ 20 years ఉన్న వాళ్ళు బాగా ఈ మద్యానికి, చెడు వ్యసనాలకి బానిసైపోయి ఈజీ మనీ అంటే ఇంట్లో అడిగితే తల్లిదండ్రులు అన్నిసార్లు ఎవరు కాబట్టి ఈజీ మనీకి అలవాటు పడిపోయి ఈ విధంగా నేరాలకి వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. సో దానివల్ల వాళ్ళ ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును కూడా వాళ్ళు పాడు చేసుకుంటున్నారు. మా విజ్ఞప్తి ఏంటంటే ఎప్పుడైనా తల్లిదండ్రులు పిల్లలు ఈ విధంగా అల్లరిచిల్లరగా తిరుగుతున్నారంటే వాళ్ళ యాంటిసిడెంట్స్ ఒకసారి వెరిఫై చేసుకొని కొంచెం భయం చెప్పి వాళ్ళని కొంచెం మంచి మార్గంలో ప్రయాణించేటట్టు చేస్తే సమాజానికి కూడా కొంత మేలు జరుగుతుంది. 16వ తారీఖు నైట్ మా డ్రైవర్ బస్ పార్క్ చేసి, అపారమైన డ్రైవర్ బస్ పార్క్ చేసి వెళ్ళాడు మద్దిలపల్లి డిపోలో. నైట్ డీజిల్ ఫుల్ ట్యాంక్ చేసి పార్క్ చేసి వెళ్ళాడు. తెల్లవారి 5 గంటలకు మళ్ళీ డ్యూటీకి వచ్చాడు. డ్యూటీకి వస్తే బండి లేదు. నాకు ఫోన్ చేశాడు అనమాట, బండి లేదని. చుట్టుపక్కల వెరకమని చెప్పాను, ఎక్కడ కనిపించలేదని చెప్పాడు. సరే అని చెప్పి నేను మధ్యాహ్నం 1 గంటకు వచ్చి ఎంవీపీ స్టేషన్లో సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చాను. వితిన్ 7 hours బడి అనుమానం అయితే లేదు మరి. నాకు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు, కానీ నాకు అప్పుడు అనుమానం లేదండి ఆయన మీద. మంచివాడు అనుకున్నాను ఇంతవరకు. లాస్ట్ టైం కూడా సేమ్ బండి పోయింది, మాదే పోయింది. ఆర్టీసీ మెయిన్ కాంప్లెక్స్లో పోయింది.
అది కూడా మొన్న మద్దిలపాలెం డిపోలో పోయింది. అది ఇప్పుడు 2 కేసులు కూడా నేనే చేశానని చెప్పి ఆయన తానే ఒప్పుకున్నాడండి. అంటే ఈ డ్రైవర్ జాబ్ అనేది చాలా బాధ్యతాయుతమైనది. అట్లాంటిది ఆయన డ్రింక్ కి అడిక్ట్ అవ్వడమే కాదు, ఈజీ మనీ కోసం ఏకంగా అతనికి ఒక ఉపాధి కల్పించిన బస్సుని ఎత్తుకుపోవడం అంటే చాలా షాకింగ్. చాలా బాధ అనిపిస్తుంది. అది అంటే ఆన్ డ్యూటీలో మందు తాగడం మేడం. డ్యూటీ దిగితే మాత్రం 2-3 డేస్ మాత్రం రెస్ట్ సెలవు తీసుకొని మందు వేస్తే వేస్తాడని మనకు తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం చెప్పడం మాత్రం నేను మందుకు అలవాటు బుర్రపాడైపోయి నేను ఏదో చేశాను, తప్పు అయిపోయింది, క్షమించండి అంటానండి చెప్తున్నాడు. మరి అంతవరకు అది అనేది పోలీస్ ఎంక్వైరీలో 2 దొంగతనాలు కూడా నేనే చేశానని చెప్పి చెప్తున్నాడు అనమాట.